దప్పిక సర్వసాధారణంగా మానవ జాతి కానీ, జంతు జాతి కానీ, పక్షి జాతి కానీ దప్పిక అనేది సాధారణం. అందరికీ దప్పికేస్తుంది. మనం యేసు ప్రభు కూడా ఏమన్నాడు సిలువలో, నాకు దప్పిక అన్నాడు. అంటే మనిషిగా రుజుపరుచుకున్నాడు. ఆయన మనిషికి దాహం వేస్తుంది అనే సత్యాన్ని చక్కగా బయలుపరిచాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఇక్కడ యెషయా గ్రంథం అనుకుంటాను. యెషయా గ్రంథం 51వ వచనం, దప్పికొనిన వారులారా నీళ్ళ ఎందుకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసము పాలన కొనుడి. ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆహ్వానం. దప్పిక తీర్చాలని దేవుడు ఇష్టపడతాడు ఎప్పటికైనా. దప్పిక ప్రతి వ్యక్తికి అవసరమే. దప్పిక లేకపోతే మనం పనికిరాము. అసలు దప్పిక, ఆకలి ఈ రెండు లేకపోతే మనిషి కాడు. ఈ రెండు పెట్టాడు కాబట్టి మనుషులుగా పరిగణించబడుతున్నామా. అయితే దప్పిక కొన్ని రకాలుగా ఉంది. ఒకటేమో ఫిజికల్గా, రెండవదేమో కరువు వచ్చినప్పుడు, మూడవదేమో ఆత్మీయ దప్పిక. ఈ మూడు అధిగమించినప్పుడు సంతృప్తి. ప్రతి వ్యక్తికి మూడు ఉంటాయి. వీటిని మనం పొందటంలో ఎలా పొందాలి, ఎలా వాటిని అనుభవించాలి, వాటిని ఎలా తీర్చుకోవాలి, వాటిని మన జీవితంలో ఎలాగా దప్పిక తీర్చడం మన వశంలో ఉంది. దేవుడు మనకు ఎలా పెట్టాడు చూడండి. దయచేసి ఒక మాట, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనం. దావీదు బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇస్తే నేనెంతో సంతోషిస్తానని అధికారితో పలుకగా. చూసారా, దావీదు ఏం చేశాడు? దాహం వేసింది. అయితే నీళ్ళు ఎక్కడి నుంచి కావాలి? బెత్లెహేము గవిని దగ్గరున్న బావిలో నుంచి నీళ్ళు కావాలి. ఇప్పుడు నాకు ఆ బావి దగ్గరికి వెళ్ళాలి అంటే మార్గ మధ్యలో ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. దావీదుకున్నటువంటి శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులను జయించుకొని బావి దగ్గరికి వెళ్ళి బావిలో నీళ్లు చేదుకొని తీసుకొని వస్తే నేను తాగుతాను, తృప్తి కలుగుతుంది నాకు అంటూ ఉన్నాడు. ఎవరు వెళ్తారు అక్కడికి? అందరూ సాహసించారు అలాంటి పరిస్థితిలో. ఒకరుగా, ఇద్దరుగా, ముగ్గురుగా వెళ్ళినా కూడా శత్రువులు కోకొల్లలు ఉన్నారు. అక్కడ వేల మంది ఆడుకుంటారు ప్రాణాలతో. కానీ దావీదు రాజు యొక్క సైన్యంలో ముగ్గురు రాజులు ఏం చేశారు? ప్రతి నభూని తీసుకొని వస్తాము, రాజు ఆజ్ఞను మేము తప్పకుండా శిరస వహిస్తాము, రాజాజ్ఞను పాలిస్తాము అన్నటువంటి దృఢ నిరీక్షణ కలిగి నిశ్చయతతో ఏం చేశారు? వాళ్ళు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళారు. నెక్స్ట్ వర్డ్, ఆ ముగ్గురు బలాఢ్యులు. చూసారా ఎవరున్నారు ఇక్కడ? ఫిలిష్తీయుల దండు ఉంది. ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు.
దండును దాటుకుని వెళ్ళాలి. బెత్లెహేముకు వెళ్ళాలి అంటే బెత్లెహేములో ఉన్నటువంటి బావి నుంచి నీళ్లు తేవాలి. శత్రువులను జయించాలి. శత్రువులు జయించి బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి. ఆలోచించాలి. ఎంతో మంది ఫిలిష్తీయులు అక్కడ ఉన్నారు. మరి ఆ ఫిలిష్తీయులందరినీ కూడా ఓడించాలి. తర్వాత బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు చేదుకొని రావాలి. అయ్యే పనేనా ఇది? కానీ బలాఢ్యులు ముగ్గురు ఏం చేశారు? అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా వెళ్ళడానికి ప్రారంభించారు. దాహం తీర్చాలి. ఎవరిది? రాజు దాహం తీర్చాలి. దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడిలో ఒక సాధనంగా ముగ్గురు నిలవబడ్డారు, బయలుదేరారు. శత్రువులను ఓడించుకుంటూ వెళ్ళారు, హతం చేసుకుంటూ వెళ్ళారు. బావి దగ్గరికి వెళ్ళి ప్రాణాలతో చెలగాటమాడుతూ వెళ్ళారు. ప్రాణాలను హరిస్తూ వెళ్ళారు. తన ప్రాణాన్ని అరచేతులు పెట్టుకొని వెళ్ళారు. ఈ మాట చెప్తే నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది నా లైఫ్లో. డిసెంబర్ 31వ తేదీ, 30వ తేదీ, డిసెంబర్ నెల ఆఖరి దినాలలో నేను సెలవుకు వస్తున్నాను ఉద్యోగంలో నుంచి. కానీ ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం అక్కడ జరగవలసి ఉంది. ఆ పని చేయడానికి ఎవరు పునుకోలే. అలాంటి స్థలం అది. మా కమాండర్ వచ్చాడు నా దగ్గరికి. నాయన, పెద్ద ఆయన, చాలా వయసు కలిగిన వ్యక్తి. నాకు తెలుసు నీకు సెలవు శాంక్షన్ అయిపోయింది, నువ్వు రేపు ఎల్లుండి సెలవుకు వెళ్ళాలని నాకు బాగా తెలుసు. నువ్వు రెడీ అవుతున్నావు, నేను ఫ్రీగా వదిలేసినాను. కానీ మన ముందు ఒక ముఖ్యమైనటువంటి పని మన ముందుంది. ఇందులో వెళ్ళటానికి ఎవరికి కూడా ఆ సాహసం లేదు, ఆ ధైర్యం లేదు. నాకు తోచినట్లు నువ్వు ఒక్కనివే సమర్థుడవు. ఎందుకంటే నీ ఆలోచన వేరు, నీ తలంపు వేరు, నీ నడవడిక వేరు. కాబట్టి నీలో గుణం ఉంది గనుక నువ్వు ఇప్పుడు తప్పకుండా ఈ డ్యూటీ చేయాలైనా అన్నాడు. ఏం చేయాలి? అది ఎలాంటి డ్యూటీ అంటే, ఒకవేళ డిసెంబర్ మాసము అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మొత్తం ఐస్ కొండలు, అవి ఐస్తో ఉంటాయి. ఏమి కొంచెం జారినా కూడా ఇక ముక్కలు దొరకవు మనకి. భయంకరమైనటువంటి 100 గజాలు లేక భయంకరమైనటువంటి లోతైనటువంటి లోయలు అవి. ఆ ప్రక్క నుంచి దారి వెళ్తుంది, పైకి వెళ్ళాలి, ఇట్లా మళ్ళీ అదే విధంగా దిగాలి, అదే విధంగా ఎక్కాలి, అట్లే దిగాలి. మార్గ మధ్యంలో కమ్యూనికేషన్ అందించాలి, రేడియో సెట్ క్యారీ చేయాలి. పైన ఎవరు వస్తున్నారు? ఇందిరాగాంధీ మేడం గారు వస్తున్నారు. ఆలోచించండి. కింద బై రోడ్డు నేను వెళ్ళాలి, పైన మేడం గారు వస్తున్నారు. కమ్యూనికేషన్ కావాలి. కింద ఎలా ఉంది కమ్యూనికేషన్ ఇవ్వాలి. ప్లేస్ ఎక్కడ? పాకిస్తాన్ బార్డర్ బ్రిడ్జ్. అక్కడ -డిగ్రీ ఉంటుంది వాతావరణం, కాలు చేతులు సరిగా ఆడవు. అయితే ఆ దేవాది దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నీ చిత్తం, బయలుదేరాను. మార్గ మధ్యంలో వెహికల్ ట్రబుల్ ఇచ్చింది, నన్ను రిపేర్ చేసుకున్నాను సోమగానే. వెళ్ళాను, సెట్ తీసుకొని రాజధాని అనే స్థలానికి వెళ్ళాను. -10 డిగ్రీ ఉంది అక్కడ, చేతులు ఆడవు సరిగా. అక్కడ ఉన్నటువంటి అధికారులు చూసి ఆశ్చర్యపోయారు. అటు
వస్తుంది ఈరోజు నాకు ఆ దినం. అందుకే ఈ సన్నివేశం జ్ఞాపకం వస్తా ఉంది. అక్కడికి వెళ్ళి సెట్ త్రో చేశారు. అక్కడి నుంచి గురేజ్ దిగడానికి వేరే వెహికల్ అరేంజ్ చేశారు, వెళ్ళారు. కానీ పరిస్థితి ఏమైపోయింది, ఆ సమయంలో మన నాయకులు ఇద్దరు ఎవరంటే రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, ఇద్దరు కుమారులు కదా ఆమెకు. వాళ్ళిద్దరు కూడా యవనస్తులు, చిన్న వయసు. యవనస్తులు అంటే మరి చిన్న వయసు, చదువుకుంటే ప్రాయం. వాళ్ళ వస్తువు శ్రీనగర్లో మర్చిపోయారు కాబట్టి సిగ్నల్స్ నుంచి అతను రేడియో సెట్ ఆయన వెళ్ళి తీసుకొని రావాలని ఆర్డర్స్ వచ్చాయి. సెట్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాను, మళ్ళీ దాన్ని మళ్ళీ తీసుకెళ్ళాను. అద్భుతమైనటువంటి క్రియ జరిగింది. ఆశ్చర్యం ఊహించలే. మరి ఈ బలాఢ్యులు ముగ్గురు ఏం చేశారు, శత్రువులందరినీ కూడా నెట్టేసి బావి దగ్గరికి వెళ్ళారు, నీళ్ళు తీసుకొని వచ్చారు. మరి తన దాసుడి కూడా వెళ్ళాడు, కమ్యూనికేషన్ అక్కడ పాస్ చేశాడు, తిరిగి యూనిట్ చేరుకున్నాడు. అయితే దావీదు మహారాజు ఏమన్నాడు చూద్దాం ఆ మాట ఒకసారి. 16 వచ్చింది. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు వద్దకు తీసుకొని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, కారణం ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనులకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. కింద ఉంది వాళ్ళు చేసిన కార్యాలన్నీ కూడా. కానీ దాహము తీర్చాలి. దాహము తీర్చకపోతే ఏం ప్రయోజనం? మనిషిగా నీళ్ళు ఇవ్వాలి. చాలా మంది నీళ్ళు ఇవ్వలేరు. మన జీవితంలో నీళ్ళు ఇచ్చేది నేర్చుకోవాలి. దాహం తీర్చేది నేర్చుకోవాలి, ఆకలి తీర్చేది నేర్చుకోవాలి. అలా మనము దాహం ఇవ్వలేకపోతే, అందుకే దేవుడు అన్నాడు, దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము ఆశపడుతున్నది. నీటి వాకుల కొరకు. దుప్పి ఏం చేస్తుంది? ఎండమావుల్లో దుప్పి దూరం చూస్తే ఎండమావులు ఎలా కనిపిస్తాయి? నీళ్ళలాగా అలలు అంటే నీళ్లు పారుతున్నట్టు కనిపిస్తాయి. దుప్పి ఏం చేస్తుంది? అక్కడ నీళ్లు ఉన్నాయేమో అని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ అందుకే దప్పి కొరిన వాళ్ళ నీళ్ళ వద్దకు రండి, దాహం తీర్చుకోండి. కారణం ఆ జీవజలమును నేనై ఉన్నాను. ఆ జీవజలమును నేనై ఉన్నాను. కాబట్టి నా ఎద్దకు వచ్చేవాడు దప్పికొనడు. ఆయన ఎద్దకు వెళ్ళడం మనం నేర్చుకోవాలి. పరిస్థితి ఎలా ఉంది? కరువు కావచ్చు, క్షామము కావచ్చు, అనావృష్టి కావచ్చు, అతివృష్టి కావచ్చు. అతివృష్టి అయినా నీళ్ళు దొరకవు మనకు తాగడానికి. భయంకరమైనటువంటి తుఫాను, నీళ్ళుండవు, తాగే నీళ్ళుండవు. భయంకరమైన మురికి నీరు ఉంటుంది, తాగలేరు. కాబట్టి ఈ క్షామకాలంలో నీళ్లను మనము పొందడానికి మనము దేవుని వైపే చూడాలి, వేరే మార్గమే లేదు. గనుక మనము ఆత్మీయ స్థితిలో ప్రభునందు ఆ దాహాన్ని తీర్చుకుంటే ధన్యులమవుతాం. లేకపోతే దాహం మనకు తీరదు. అందుకే వాక్యం ఒక మాట అంటుంది, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం, యోవేలు 1వ అధ్యాయం 9వ వచనం.
యోవేలు 1:9. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. నైవేద్యము, పానార్పణము దేవుని సన్నిధిలో అవసరం. చాలా మంది అన్నం చేయాలంటే కష్టపడతారు, నీళ్లు పోయాలంటే కష్టపడతారు, అన్నం పెట్టాలంటే కష్టపడతారు. కాబట్టి దేవుని సన్నిధిలో పానార్పణము, నైవేద్యము చాలా అవసరం. కనుక దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించటంలో ఎల్లప్పుడూ కూడా సేద తీర్చే వారంగా మన బ్రతుకును అనుభవించటం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. కనుక ఎల్లప్పుడూ కూడా మనము ఆసక్తి కలిగి, పట్టుదల కలిగి మన యొక్క జీవిత పయనాన్ని ఇతరులకు పానార్పణముగా అర్పించాలి అన్నది యేసు ప్రభు మనకు నేర్పినటువంటి బోధ. ఎగ్జాంపులర్ గా లేక డెమోన్స్ట్రేషన్ గా యేసు ప్రభు తానే అర్పించాడు. చేయముడుచుకుంటాం దానం చేయటంలో మనం. గ్రహించాలి. గనుక అందుకే దావీదు మహారాజు ఏమన్నాడు? దుప్పి, కీర్తనలు 42లో 1-2 అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడచ్చు. మనకి దాహం కావాలి. ఈ యొక్క ప్రాణ తృష్ణ కావాలి. ఈ తృష్ణను మనము కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మనం నీళ్లు త్రాగలం. నా తృష్ణ తీరుతుంది. ఇంకేమంటాడు? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొలుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు మనము దాహం కలిగి ఉండేది నేర్చుకోవాలి. నీళ్ళ బాటలు వెనకబడి పెట్టుకుంటే సరిపోదు. చాలా మంది నీళ్ళ బాటలు క్యారీ చేయంటుంటారు, చేస్తారు కూడా. అంతటితో సరిపోదు, దాహం తీరదు. కానీ ప్రభు కొరకు మన తృష్ణ అనేది, ఆ దాహం అనేది మనం కలిగి ఉంటే ధన్యులమవుతాం. తృప్తి మనకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. గనుక అలాంటి తృప్తిని మనం ఎక్కడి నుంచి పొందుదాం? చూడండి దయచేసి 119వ కీర్తన 119 119 174 119 174. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ఎందుకు? 75 నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. తృష్ణ, ఆశ, దప్పిక దేనిపైన? ధర్మశాస్త్రం పైన, దేనిపైన? వాక్యం పైన, దేనిపైన? దేవుని పైన. మన తృష్ణ ఉన్నట్లయితే దాహం తప్పకుండా తీర్చబడుతుంది. దాహము మనకు దేవుడు తీరుస్తాడు. గనుక ఎల్లప్పుడూ కూడా ఆయన తట్టు మనం ఏం చేయాలి? మన హస్తాలు చాపబడి ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా ఒక పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు తెలుసా? ఎక్కడ ఉంది అన్నమాట? యెహోవా హస్తములు 59వ అధ్యాయం అనుకుంటాను, యెషయా గ్రంథం. రక్షింపనేరకయ్యుండునట్లు యెహోవా హస్తములు కొలుస కాలేదు,
విననేరకయుడునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు నా వైపు చేతులు చాపుతాడు నా బిడ్డ, ఎప్పుడు నన్ను గురించి తప్పికొట్టాడు నా బిడ్డ, ఎప్పుడు నా గురించి ఎదురు చూస్తాడు నా బిడ్డ. అట్టి దాహాన్ని మనం కలిగి ఉండాలి. ఫిజికల్ దాహం. చూడు, దావీదు మహారాజు గ్రహించాడు, మనసులో గ్రహించాడు ఆయన. ఆ ముగ్గురు బలాఢ్యులు ఏం చేశారు? తన ప్రాణాన్ని కొట్టారు, నీళ్ళు తీసుకొచ్చారు. బాధపడ్డాడు, ఎంత గొప్ప పని చేశారు వీళ్ళు, ఈ నీళ్లు నేను తాగను. ఇది ప్రాణముతో చెలగాటము. ఎలాంటి బలాఢ్యులు! అద్భుతం. కింద ఇచ్చారు వర్ణన వాళ్ళ ముగ్గురిని గురించి. గనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, నేను జీవ జలమునై ఉన్నాను అంటాడు. నా యొద్దకు వచ్చి నా యొక్క నీళ్లు త్రాగినట్లయితే మళ్ళీ మళ్ళీ తప్పికొనడు. చాలా చక్కగా మాట్లాడతాడు కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ముందు 9వ వచనం చదువుకుందాం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యేసు ప్రభువు తానే తన దాహాన్ని బట్టి ఆ స్త్రీని గుర్తించినటువంటి వాడై నాకు నీళ్లు కావాలి అని అడిగాడు. శరీరానుసారమైన జీవితం, తక్కువలు ఎక్కువలు, ఎక్కువలు తక్కువలు, వీడు గొప్పోడు వీడు తక్కువడు, ఈ భేదాభిప్రాయాలు నాటి నుంచే మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు అంటాడు, అందుకు యేసు, నీవు దేవుని నగరమును వరమును నాకు దాహమునకిమ్మని నీవు అడుగుచున్న వాడెవడో అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాడు. ప్రభు ఏమంటున్నాడు? నీకు నేను ఎవరినో తెలియదు కాబట్టి నీకు తెలియకుండా ఉన్నావు కనుక నువ్వు అడగలేకపోతున్నావు. తెలిసిందంటే నీవు అడిగి ఉండిందంటే నీకు ఆయన ఏమిస్తాడు? జీవజలాన్ని ఇస్తాడు, జీవజలముని ఇస్తాడు. అయితే అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేతుకొండకు నీకేమీ లేదు, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు 10వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనను. అయితే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానికి ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఎలా ఉన్నాయి? నీటి బుగ్గ, ఊరెడు నీటి బుగ్గ. చెలిమిలో నుంచి నీళ్లు తీస్తా ఉంటే చెలిమిలో నీళ్లు ఊరుతా ఉంటాయి. చెలిమి నీళ్లు ఇంతకుముందు చాలా మంది త్రాగేవాళ్ళు, ఇప్పుడు తాగుతున్నా లేదు నాకు తెలియదు, నాకైతే ఎక్కువ అయిపోయేది.
గతంలో చెలిమెలు తీసి నదుల మధ్యలో, నదులలో నుంచి ఎండిపోయిన నదుల దగ్గర చెలిమి తీసి నీళ్లు తీసుకొని వచ్చేవాడు. భలే ఉంటాయి, తీయగా ఉంటాయి నీళ్లు. మీరు త్రాగినారో లేదో నాది లేదు, నేనైతే తాగినాను. చెలిమే గనుక ఊరెడు నీటి బుగ్గగా ఉంటాయి. ఆ నీళ్లు ఎక్కడికి తీసుకెళ్తాయి? నేను నిత్య జీవానికి తీసుకెళ్తాయి. కాబట్టి ఇంత దూరం రాకుండా నాకు ఆ నీళ్లు దయచేయి అని అడిగితే అప్పుడు ఏమంటాడు యేసు ప్రభు? నీ పెనిమిటి పిలుచుకోరా ముందు అంటాడు. ఎందుకు? జీవజలం కావాలి. నీలో ఇప్పుడు ఏం కావాలి? మార్పు రావాలి. నీలో ఏం కావాలి? ఇప్పుడు దాహం తీర్చబడాలి అంటే నీలో పశ్చాత్తాపం కలగాలి. నీ దాహం తీర్చబడాలి అంటే నీలో ఏం కావాలి? మారు మనస్సు రావాలి, పశ్చాత్తాపం రావాలి, లోకపు దాహాన్ని విడిచిపెట్టాలి, పరలోకపు నీళ్లను, జలాన్ని నీవు అనుభవించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా లోకపు దాహాన్ని కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించు. యేసు ప్రభు నందు మనం నిత్య జీవాన్ని పొందవలసినటువంటి జీవ జలాన్ని మనము త్రాగాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది దేవుడు మనకిచ్చే గొప్ప ఆధిక్యత. కాబట్టి దాని విషయంలో మనము ప్రయాసపడాలి. అప్పుడు మనకేమొస్తుంది? ఏమంటారు? సంతృప్తి కలుగుతుంది, తృప్తి కలుగుతుంది. అబ్బా, ఎండలో బాగా నడిచి వచ్చినప్పుడు చల్లటి నీళ్ళు ఇస్తే ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది, ప్రాణానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రీతిగా చూడండి, కీర్తనకాడు ఏమంటాడంటే 36వ కీర్తన 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. ఏముంది ఆయన దగ్గర? జీవపు ఊట ఉంది, తృప్తి ఉంది, జీవజలం ఉంది. కానీ ఇహలోకానుసారమైన తృప్తి మాత్రము తరగదు. తృప్తి ఉండదు, దప్పిక తీరదు. చాలా వరకు నేను చెప్పే మాటలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. మనం ఏదైనా ఒక వస్తువు బయట నుంచి తెచ్చినాం అనుకోండి తినేదానికి, ఏం చేస్తాం? వెంటనే గబగబా ప్యాకెట్ తీసి వెంటనే తినడం ప్రారంభిస్తాం. కనీసం దేవునికి కృతజ్ఞత చెల్లిస్తామా? ఉండదు, మనకు ఆలోచన రాదు. నేను చాలాసార్లు గమనిస్తా, చెప్తూ ఉంటా, వాటికి ఏం తొందర, తెచ్చుకునేది మన కోసమే కదా. కానీ దేవుడు మనకి ఇచ్చాడు, మనం తెచ్చాం. దేవునికి కృతజ్ఞత చెల్లించేది లేదా? ఎప్పుడైతే నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తావో నీలో తృప్తి కలుగుతుంది, జ్ఞాపించుకో. కానీ దేవునికి స్తుతి చెల్లించకుండా నువ్వు తినడం కానీ తాగడం కానీ చేస్తే నీకు తృప్తి ఉండదు. అందుకే అన్నాడు, నేనిచ్చే జీవజలాన్ని నువ్వు త్రాగితే నీకు పరలోక రాజ్యం చేపిస్తుంది నిన్ను. కానీ ఈ నీళ్లు మాత్రం నీకు తృప్తి ఇవ్వదు అన్నాడు. ఈరోజు చాలా మంది సేవకులు కూడా, పాస్టర్లు కూడా తృప్తి లేని బ్రతికే, తృప్తి లేదు. కాబట్టి దేవుడు మనకిచ్చే జీవజలం త్రాగినట్లయితే మనకు తృప్తి. ఎందుకంటే అది ఆయన ఇచ్చే ఆనంద ప్రవాహంలోని నీరు. వాటిని మనము వదిలినట్లయితే తృప్తి మనకు లభిస్తుంది. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, కావున మీరు
ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొనుడి. ఆ దినమున మీరిలాగందరూ యెహోవాను స్తుతించుడి, ఆయన నామం ప్రకటించుడి, జనులలో ఆయన క్రియలను ప్రచురించుడి, ఆయన నామం ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొందురు. అది సంగతి. ఆ నీళ్లు తప్పితే కృతజ్ఞత కలిగినటువంటి జీవితం మనకుంటే ఆయన నామాన్ని ఘనపరుస్తాం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఏ వస్తువైనా ఏ పనైనా ఆయనకు స్తుతి చెల్లించడం మనం నేర్చుకోవాలి. అప్పుడు దాన్ని మనము స్వీకరించేది నేర్చుకోవాలి. ఆత్రత మనకుంటుంది, తొందరపాటు మనకుంటుంది, ఇంట్లోకి రావడమే ఆలస్యం, ప్యాకెట్ ఇప్పడమే ఆలస్యం, వెంటనే నోట్లోకి వెళ్ళిపోతుంది. ప్రార్థన కూడా కనీసం దేవునికి థ్యాంక్స్ కూడా చెప్పమా. హౌ ఇట్ పాసిబుల్? మనం నిజంగా దేవుని బిడ్డలమా? మనం నేర్పిస్తున్నాడు దేవుడు. అలా తినేది త్రాగేది నేర్చుకుందాం మనం. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అందుకే అంటాడు, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి ఏం చేసుకోవాలి? ఏం చేయమన్నాడు? చేదండి, చేదండి, నీళ్లు చేదండి అన్నాడు. కృతజ్ఞత చెల్లించకుండా తాగితే ఎట్లుంటుంది? ఎన్ని నీళ్ళు తాగినా మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఏం చేయాలి? తప్పిగా ఆడటమే ఏం చేయాలి? ఒకటే నీళ్లు పుత్తండాయి అంటారు. యాడికి పుత్తండాయి? తృప్తి లేని బ్రతుకు మనకు. కాబట్టి నీళ్ళు చేదుకుండేది నేర్చుకోవాలి మనం. అప్పుడు మనకు తృప్తి కలుగుతుంది. పని చేసి కష్టపడి పని చేసి నిజంగా జీతం తీసుకుంటే ఎంత తృప్తి ఉంటుందో, అదే విధంగా బావిలో నుంచి చేదుకొని నీళ్లు త్రాగితే అంతే తృప్తి వస్తుంది. ఆ బావి ప్రభువైన యేసుక్రీస్తే. ఆ బావిలో నీళ్లు ఆయన ఇచ్చే జలమే. అది త్రాగడం నేర్చుకోవాలి మనం. మాకు అన్నీ తెలుసులే కదా, అన్నీ తెలుసు. ఏం తెలుసు? ఆత్మకత తెలుసు. ఏం తెలుసు? ప్రభుని మర్చిపోయేది తెలుసు. ఏం తెలుసు? ప్రభుకు ప్రార్థన చేయడం తెలుసు. కానీ చెయ్యం, మాకు తెలుసు కదా. కృతజ్ఞత కావాలి దేవునికి. అప్పుడు అందుకే ఆయన అన్నాడు, పో ముందు మీ భర్తను పిలుచుకొని రాపో అన్నాడు. తెలియాలి కదా, సాక్ష్యం కావాలి కదా. సాక్ష్యాధారం అవసరం దేవునికి. అందుకే అడగండి అన్నాడు, రాండి అన్నాడు, డబ్బు లేకపోయినా పర్లేదు కొనండి అన్నాడు. ఏం పెట్టుకుంటావు? నీ హృదయం ఎంచుకోను. దేవునికి నీ హృదయాన్ని అంకితం చెయ్యి, ఆయనకి ఇస్తాడు. అది నేర్చుకోవాలి. డబ్బు, ఆస్తి, అంతస్తు నెవర్, ఇట్ ఈస్ నాట్. అది దేవునికి ఇష్టమైంది కాదు. ఆయన ఉచితంగా ఇస్తాడు నీకు. ఆ ఉచితమైనటువంటి పానీయాన్ని మనము అనుభవించాలి. అప్పుడు మనము సంతృప్తి చెందుతాము. అందుకే దప్పికొనిన వారులారా ఏం చేయాలి? నీళ్ళ ఎద్దకు రండి. రూకలు లేకపోయినా సరే మీరు వచ్చి కొని భోజనం చేయండి. రూకలు లేకపోయినా సరే ఏమి ఇయ్యకుండానే త్రాగండి. ఇది మధురమైనటువంటి ద్రాక్ష రసం. ఇది నీ డబ్బు అవసరం లేదు, నీ మనసు. నా కుమారుడా, నీ హృదయం నాకి. దేవుడు నీకు ఉచితంగా ఇవ్వాలని ఇష్టపడతాడు. మనం మర్చిపోతాం. మనకంటే తెలుసు, మర్చిపోతాం అని తెలుసు. అన్నీ మన పాపానికి సంపాదించుకుంటూ ఉన్నాం. అన్ని చీకటికి బానిసలం అయిపోతున్నాం. అక్కడే ప్రభువుని మర్చిపోతున్నాం. మన బ్రతుకును మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే వాక్యం చాలా స్పష్టంగా అన్నాడు. యేసు ప్రభు చాలా స్పష్టంగా కొండ మీద ప్రసంగంలో ఏమంటాడు చూడండి దయచేసి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేని కొరకు? శరీరం కొరకు కాదు, నీతి కొరకు, ప్రభువును బట్టి, ప్రభు కొరకు, ప్రభు పని కొరకు. ఆకలి తప్పి కావాలి నీకు. ఆ దాహం తీర్చబడుతుంది. నువ్వు ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరదు. ఇక్కడైతే
రోజు తాగుతాం మనం. తప్పికి మనం తీరుతాం కదా, తాగని రోజు ఏదైనా ఉందే? ప్రతిరోజు తాగుతాం. కానీ నీతి కొరకు దాహాన్ని, ఆకలి మనం సంపాదించుకుంటే మనకేం దొరుకుతుంది అన్నాడు? తృప్తి దొరుకుతుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వాళ్ళు ఏమవుతారు? ఆశీర్వదించబడతారు, ధన్యులు. They are the blessed people. వారు తృప్తిపరచబడుదురు, వారు తృప్తిపరచబడుదురు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను మనం మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకుందాం. తృప్తిని కలిగి ఉండాలి అంటే ఆయన ఇచ్చే జీవజలాన్ని మనము త్రాగడం నేర్చుకుందాం. ఆయన ఇచ్చే పానీయాన్ని త్రాగడం నేర్చుకుందాం. ఇదిగో ఇది నా నిబంధన రక్తం, దీన్ని మీరు ఏం చేయాలి? త్రాగాలి. ఇది నా శరీరం, దీన్ని ఏం చేయాలి? మీరు తినాలి. అంటే ఆ శరీరము, ఆ రక్తము తినడం, తాగడం అంటే అర్థము, తిని తాగడం అంటే అర్థము అది కాదు. అనుభవించాలి. ఆ శరీరంగా, ఆ శరీరానుసారమైన, ఆ శరీరాన్ని బట్టి ఈ శరీరము సమరూపం కావాలి. ఆ రక్తాన్ని బట్టి ఈ లోపల రక్తము సమరూపం కావాలి. ఈ దాహం మనలో తీర్చబడాలి. అప్పుడే మనం ఆయన బిడ్డలం, అప్పుడే పరలోక రాజ్యం మనది. కనుక అట్టి దాహాన్ని తీర్చే మన దేవుని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎల్లప్పుడు కూడా. అందుకే ఆయన అంటాడు, చాలా స్పష్టంగా అన్నాడు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు అనబెట్టలే. నేను దప్పిక కలిగి ఉంటిని, మీరు నాకు దాహం ఇవ్వలే. మత్తయి 25లో మాటలు ఉంటాయి. కానీ 35లో ఏమంటాడు? నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి. నేను దప్పి కొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. అంటే ఆయన చెప్పిన పని నువ్వు చేశావు, ఆయన చెప్పినట్లు నువ్వు నడుచుకున్నావు, ఆయన ఆజ్ఞను పాటించావు, ఆయనకు దాహం ఇచ్చావు, ఆయన ఆజ్ఞను పాటించావు, ఆయనకు భోజనం పెట్టావు. కాబట్టి నీ కొరకు ఏమంటాడు? నా తండ్రి ఏం చేస్తాడు? ఆ మాట, ఒక్క మాట చూసుకొని ముగిస్తాం తొందరగా. మత్తయి సువార్త 25, మత్తయి సువార్త 25. పదహైదు వచ్చిన చదవండి. 34 సారీ. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చితిరని చెప్పాను. చూసారా? కాబట్టి వాళ్ళ కోసం ఏం పెట్టాడు? నా తండ్రి అంటాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడినటువంటి వారు మీరు. కాబట్టి మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. సిద్ధంగా ఉంది మీ కొరకే. అది దాహం తీర్చబడిన వారు మీరు, ఆకలి తీర్చబడిన వారు మీరు, దాహాన్ని అనుభవించిన వారు, దాహం ఇచ్చిన వారు. కాబట్టి మనం కూడా ఈరోజు నిజంగా దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం మేరకు దాహాన్ని తీర్చబడినటువంటి వారమై సంతృప్తి పరులముగా, పరలోక వాసులంగా మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.